ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఉద్యోగులకి ఇళ్ల స్థలాల కేటాయింపు మీద సుప్రీంకోర్టు రీసెంట్గా విచారణ చేపట్టింది. సెక్రటేరియట్ ఉద్యోగులకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. 155 ఎకరాలని 3 కోట్ల నామమాత్రం ధరకి తెలంగాణ ప్రభుత్వం కట్టబెట్టింది. హైకోర్టులో సెక్రటేరియట్ ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. 1500 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు ఇవ్వడం మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంలో పిటిషన్లు సవాల్ చేశారు. హైకోర్టు తీర్పు మీద స్టే విధిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. మరోపక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి పలు విషయాలు సిబిఐ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. కేసులో దాఖలైన క్వాష్, డిశ్చార్జ్ పిటిషన్ల మీద తీర్పులు ఇవ్వకముందే 6 న్యాయమూర్తులు బదిలీ అయ్యారని, ఈ కేసులో ఇప్పటివరకు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయని, వీటి మీద తీర్పులు ఇవ్వడానికి ముందే జడ్జీలకి స్థానచలనం అవుతోందని సిబిఐ పేర్కొంది. తాజా న్యాయమూర్తి కూడా కనీసం 2 ఏళ్లు కాకుండా బదిలీ అయ్యారని, ఈ కేసులో ఉన్న నిందితులంతా శక్తిమంతులేనని సిబిఐ పేర్కొంది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారని, విచారణ వేగంగా జరగాలంటే సిబిఐ కోర్టులో ఖాళీలు భర్తీ చేయాలని సిబిఐ అభిప్రాయపడింది. ఒక ప్రిన్సిపల్ కోర్టుకి కేసు రోజువారీ విచారణ బాధ్యతలు అప్పచెప్పాలని సుప్రీంకోర్టుకు సిబిఐ దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి చేసింది. ఇందులో 911 మంది సాక్షులున్నారని, అంతా 50 ఏళ్ల పైబడిన వారని, వారి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. కాగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుని తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. గత విచారణ సందర్భంగా సిబిఐ తీర్పు మీద జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశంతో జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టులో జరుగుతున్న వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థ ధర్మాసనం ముందుంచింది. జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జ్షీట్ 2013లో దాఖలైంది. ఆ తర్వాత 95 మంది నిందితులు కంపెనీలో డిశ్చార్జ్ పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని, నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో 1 హైకోర్టు ముందు, 8 సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉన్నాయని సిబిఐ పేర్కొంది. 2013 తర్వాత 95 మంది నిందితులు కంపెనీ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను విచారించిన 6 న్యాయమూర్తులు మాత్రం ఉత్తర్వులు వెలువరించక ముందే బదిలీ అయ్యారని, ఈ కేసులో ఉన్నత స్థానాల్లో ఉన్న శక్తివంతమైన రాజకీయ నాయకులు ఉన్నారని సిబిఐ పేర్కొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీస్ అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్లు, అత్యంత ధనవంతులైన వ్యాపారాలు ఉన్నారని సిబిఐ పేర్కొంది. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ కోర్టులో వాదనలు వినిపిస్తున్నాయని, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇతర సహా ఏదో ఒక కారణం చూపుతూ కింద కోర్టుల విచారణ ప్రక్రియ సాగకుండా, తీర్పులు వెలువరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు 2018 సెప్టెంబర్ 10 జారీ చేసిన ఉత్తర్వులోనే స్పష్టంగా చెప్పిందని సిబిఐ పేర్కొంది. కేసుల విచారణలో జాప్యానికి కారణం కోర్టులు కాదని, అందుకు పిటిషనరు, ఇతర నిందితులే కారణమని ఆ తీర్పులో ఉన్నత న్యాయస్థానం చెప్పినట్టు సిబిఐ పేర్కొంది. చట్టంలోని వివిధ నిబంధనల కింద నిందితులు ఒకదాని తర్వాత ఒక పిటిషన్ దాఖలు చేస్తూ వస్తున్నారని హైకోర్టు తన తీర్పులో తెలిపిందని, ప్రధాన నిందితుడో సహనిందితుడో ఎవరో ఒకరు ఏదో ఒక కోర్టులో పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర ఉపశమనం కోరుతూ రావడం వల్ల విచారణలో జాప్యం జరుగుతున్నట్టు హైకోర్టుకు తెలిపిందని.